మన యొక్క ధ్యానం కొరకు for our meditation, 34వ కీర్తన Psalms 34th chapter. 18వ వాక్యముని చదవండి. Please read 18th verse. విరిగిన హృదయము గలవారిని యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. The Lord is nigh unto them that are of a broken heart, and saveth such as be of a contrite spirit. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the holy name of God. దేవుడు ఈ సంవత్సరం యొక్క చివరిలో ఈ కార్యముతో మాట్లాడవాలని నాకు ఒక ప్రేరేపణ ఇచ్చి ఉన్నారు. God has purposed me to speak on this particular matter in the end of this year. అనేక సందర్భముల్లో మన యొక్క హృదయము బద్దలవుతున్న కొన్ని సందర్భములు ఉన్నాయి. In many circumstances, there are situations where our heart will be in a broken state. దేవుణ్ణి కూడా మనం ప్రశ్నిస్తాం, ఎందుకు నా హృదయముని బద్దలు చేయుచున్నారు? Even we are in a position to ask God, why are you breaking my heart? కొన్ని సందర్భములలో దేవుడు ఆయనే మన యొక్క హృదయము బద్దలు చేయబడుటకు కొన్ని కార్యములని ఆయనే అనుమతించుచున్నారు. In certain situations, even God is allowing in our life to break our heart. ఒక బాగా మంచి మామిడి పళ్ళు, ఒక మంచిగా మురిగిన మామిడి పళ్ళని ఒక వ్యక్తికి ఇచ్చి దానిని ఓపెన్ చేసి చూడమని చెప్పినట్లయితే కొన్నిసార్లు అది బాగానే ఉంటుంది, కానీ కొన్నిసార్లు అందులో కొన్ని పురుగులు బయటకు చూసినప్పుడు బాగుంటుంది, కానీ కొన్నిసార్లు అందులో కొన్ని పురుగులని చూడవచ్చు. If we give some good ripened mangoes to a person and ask him to eat, sometimes the good ripened fruits will be very delicious, but sometimes we can see worms inside it. మన యొక్క బాహ్యమైన జీవితము మనుషులకు కనబడుచున్న సమయంలో మంచిగానే ఉంటుంది, కానీ లోపల కొన్ని కార్యములు మనలో దాగి ఉన్నాయి. If you see our lives externally, or the outer life will be very good to the people who look at it, but internal life will be very problematic. అందరూ చూసినప్పుడు మనం పరిశుద్ధులమని, మనము నీతివంతులమని, మన యొక్క జీవితం ఎంతో శ్రేష్టమైనదని ఇతరుల యొక్క దృష్టిలో మనము కనబడుచున్నాం. If somebody sees from outside, we look as if we are holy, we are gracious, we are godly, and we are precious in the sight of the Lord. కానీ దేవుడు కొన్ని నలుగగొట్టబడుచున్న పరిస్థితిని మన యొక్క జీవితంలో అనుమతించకపోతే లోపల మన యొక్క జీవితంలో కొన్ని కార్యములు దాగి ఉండటమని మన యొక్క జీవితంలో మనం గ్రహించలేం. We cannot observe, if God will not humble us, that there are certain things inside us which we are unable to observe. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the holy name of God. అందుకే దేవుడు కొన్ని సందర్భములలో మనం పని చేయుచున్న స్థలములో కూడా మనము మన యొక్క హృదయం బద్దలయ్యే కొన్ని కార్యములని దేవుడు అనుమతించుచున్నారు. That's why God, even in the place where we work, God is allowing us to break our heart. మన యొక్క హృదయములో అనేక కార్యములు దాగి ఉన్నాయి. There are many things hidden inside our heart. మన యొక్క హృదయములో గర్వము దాగి ఉన్నది. There is pride in our heart. మన యొక్క హృదయములో అసూయ దాగి ఉన్నది. There is jealousy in our heart. మన యొక్క హృదయములో విరోధములు దాగి ఉన్నది. There is vengeance in our heart. చేదైన అనుభవములు దాగి ఉన్నది. We have many sore things inside in our heart. మన యొక్క జీవితములో కొన్ని దుష్ట తలంపులు దాగి ఉన్నది. Even there are some evil thoughts in our heart. హృదయమంతయు చెడిపోయిన పరిస్థితిలో మన యొక్క జీవితము కనబడవచ్చు. Even our life may be seen in a dead state. అపవిత్రమైన కొన్ని కార్యములు మన యొక్క హృదయములో దాగి ఉన్నాయి. There are some unholy things hidden inside our heart. కానీ బయటకు చూసినప్పుడు మనం బాగానే కనబడతాం. But outerwards we are looking very fine. కొన్ని సందర్భముల్లో ఇతరుల యొక్క దృష్టిలో కాదు, మన దృష్టిలో కూడా మనం నీతివంతుల్లాగానే కనబడతాం. Even not only others, but even in our own sight we look as if we are righteous. మనము కూడా మనలో దాగి ఉన్న స్వభావముని కనిపెట్టలేకపోతున్నాం. Even we are unable to find out the hidden nature inside in our heart. అప్పుడే దేవుడు కొన్ని కార్యములని మనల్ని పగలగొట్టుటకు, మనల్ని నలుగగొట్టుటకు ఆయన అనుమతించుచున్నారు. In that circumstances, God is allowing us to humble us and to break our heart.
దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the holy name of God. దావీదు యొక్క జీవితంలో కూడా ఈ 34వ కీర్తనలో దేవుడు ఒక సందర్భముని అనుమతించి ఉన్నారు. Even in Psalms 34, God allowed in the life of David, he has given such a situation to humble him. దావీదు రెండు సందర్భములలో ఈ నలిగిన హృదయము విరిగి నలిగిన హృదయముని గురించి రెండు సందర్భముల్లో చెప్పి ఉన్నాడు. In two circumstances, David spoke of this contrite and a humble heart. యెషయా గ్రంథములో దేవుడు ఆయనే తనకు తానే నేను విరిగి నలిగిన హృదయమునే కోరుచున్నానని యెషయా గ్రంథములో తానును చెప్పుచున్నారు. In the book of Isaiah, God himself spoke that I require a broken and a contrite spirit heart. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the holy name of God. దావీదుని ఎందుకు దేవుడు నలుగగొట్టవలెను? Why God should humble David? ఈ 34వ కీర్తనలో మనం చదివినప్పుడు దావీదు యొక్క జీవితంలో అంతవరకు తన యొక్క జీవితంలో ఏ కీడును చేయలేదు. If you read Psalms 34, till then David did not commit any sin in his life. దావీదు తన యొక్క తండ్రి యొక్క గొర్రెలని కాయిస్తూ ఉండేవాడు. He used to take care of all the sheep of his fathers. తన యొక్క జీవితంలో తన యొక్క ఇంటిలో మిక్కిలి చివరి వ్యక్తిగా ఉండినను ఆయనే బాధ్యత గలవాడై ఉన్నాడు. Though he was the last in his family, he used to be more responsible. దానికి తర్వాత దేవుడు దావీదుని అభిషేకించి ఉన్నారు. Later God anointed David. మరలా తాను గొలియాతుని దేవుని యొక్క నామముని బట్టి గొలియాతుని చంపి ఉన్నాడు. In the name of the God, David killed Goliath. దానికి తర్వాత తాను దేవుని ఆ స్త్రీల చేత పొగడబడి తాను ఇంకను హెచ్చింపబడి ఉన్నాడు. Then he was later complimented and praised by the women of Israel, and then he was exalted in his position. 1000 మందికి అధిపతిగా మారి ఉన్నాడు. He became a leader of 1000 soldiers. దానికి తర్వాత సౌలు చేత తరమబడి సౌలుని కూడా చంపకుండా తాను తప్పించుకొని పారిపోవచ్చు ఉన్నాడు. Later on he was haunted by King Saul, but later on he fled away and lead a life. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the holy name of God. మరి ఎందుకు దావీదు ఇవన్నిటిని చూసినప్పుడు దావీదు యొక్క జీవితంలో ఏ కొరతయు ఎటువంటి దోషమును ఏమీ కనబడట్లేదు. When we see all these things, there is no lackness or there is no evil in the life of David. కానీ అక్కడ దేవుడు దావీదుని నలుగు కొట్టి విరిగిన హృదయముని దావీదుకి ఇచ్చి ఉన్నారు. దానికి కారణం ఏమిటి? But God has humbled him and has given him a contrite spirit. But what is the reason behind it? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the holy name of God. దావీదు యొక్క జీవితంలో తాను అనుకొని ఉన్న కార్యం ఏమిటంటే తన యొక్క జ్ఞానముని బట్టి తన యొక్క సామర్థ్యముని బట్టి తన యొక్క క్రియలని బట్టి తాను తనకున్న క్రియలని బట్టి తప్పించుకొని తన్ను తానే కాపాడుకొనగలడని ఒక తలంపు గలవాడుగా మారిపోయి ఉన్నాడు. David in his life thought because of his strength, because of his capabilities and because of his deeds in his life, he thought that he can overcome anything in his life. ఈ 34వ కీర్తన యొక్క ప్రారంభంలో చదివినట్లయితే When we read the first verse in this 34th Psalm, ఆ మొదటి ఆ టాపిక్ని చదివినప్పుడు when we read the first topic in this Psalm, దావీదు అబీమెలెకు యొద్ద నుండి పారిపోవుటకు ఆ అబీమెలెకు దగ్గర వేషం మారినప్పుడు రాసిన ఈ కీర్తనని రాయబడి ఉన్నది. this psalm was written when David was about to flee from King Abimelech in a disguised manner. చదవండి 34 ఆ మొదటి భాగం. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత త్రోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. A psalm of David when he changed his behavior before Abimelech, who drove him away and he departed. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the holy name of God. దావీదు అనుకొని ఉన్నాడు తన యొక్క వేషముని మార్చుకున్నప్పుడు తప్పించుకొనగలము, తన యొక్క ప్రవర్తన తన యొక్క జీవితంలో తన యొక్క జ్ఞానముని బట్టి తాను తప్పించుకొనగలమని అనుకొని ఉన్నాడు. David, by his knowledge, he thought that if he changes attire and if he behaves as a foolish man, he can escape from that king Abimelech. కానీ దావీదు వెర్రివాని వలె ప్రవర్తించిన వెంటనే అతడు దావీదే అని కనిపెట్టి ఉన్నారు.
But when David started behaving as a foolish man, everyone started recognizing him. తన యొక్క జ్ఞానం అక్కడ క్రియ చేయలేదు. His own knowledge did not act there. తాను అనుకొని ఉన్నట్టు జరగకుండా తాను ఎప్పుడైతే దీనుడుగా తనను తగ్గించుకొని ఉన్నాడో అప్పుడు దావీదుల దేవుడు క్రియ చేసి ఉన్నారు. But when David humbled himself, then only God started acting in the life of David. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the holy name of ఇక్కడ God. దావీదుని దేవుడు నలుగగొట్టుటకు కారణం ఏమిటంటే తన యొక్క జీవితంలో తాను చేసిన క్రియలు అన్నిటిని బట్టి తాను కాపాడబడుచున్నానని అనుకుని ఉన్నాడు. The reason behind God humbling the life of David is because David thought that only because of his capabilities he is doing good things in his life. కొన్ని సందర్భముల్లో దేవుడు మన యొక్క జీవితంలో మన యొక్క హృదయం కూడా పగిలిపోయే కొన్ని కార్యములను ఎందుకు అనుమతించుచున్నారంటే Why God is allowing certain things that is breaking our heart in our lives? మనల్ని మనము నమ్మి ఉన్నప్పుడు దేవుడు కొన్ని కార్యములను అనుమతించుచున్నారు. It is because when we believe in our own self, God is allowing these things. మన యొక్క సొంత బలమని, మన యొక్క సొంత జ్ఞానమని, మన యొక్క సొంత అనుభవమని నమ్మి ఉన్నప్పుడు దేవుడు కొన్ని కార్యములను అనుమతించుచున్నారు. God is allowing certain things in our lives when we believe in our own strength, own experience and own knowledge. దావీదు కూడా ప్రారంభములో గొల్లియాతుని చంపినప్పుడు యేసుప్రభు దేవుని యొక్క నామముని నమ్మి ఉన్నవాడు ఇప్పుడు తన యొక్క సొంత సామర్థ్యము, సొంత జ్ఞానముని నమ్మి ఉన్నాడు. In the beginning, when David killed Goliath, he believed in the name of the Lord, but later on he started believing in his own himself. అందుకే దావీదు ఈ 34వ కీర్తన యొక్క 6వ వాక్యములో చెప్పుచున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను అని చెప్పుచున్నాడు. That's why we read in Psalms 34:6, this poor man cried, then the Lord heard him. చదవండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. This poor man cried, and the Lord heard him and saved him out of all his troubles. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the name ఈ of God. దీనుడు అని చెప్పినట్లయితే నాకు సొంత జ్ఞానము లేదు, నాకు సొంత బలము లేదు, నాకు సొంత అనుభవము లేదు అని తన యొక్క జీవితంలో ఏమీ లేని ఒక దీనుడుగా తను తగ్గించుకొని ఉన్నాడు. Here when we read the humble person, so here he is accepting that he don't have his own strength, own experience or own knowledge, and he is humbling himself before God. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the name of God. దానిని గురించే మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వాక్యములో చదివినప్పుడు When we read Matthew's 5th chapter 3rd verse, చదవండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. blessed are the poor in spirit. ఆత్మ విషయంలో దీనులని చెప్పినప్పుడు నా సొంత బలము, నా సొంత జ్ఞానము, నా యొక్క సొంత తలంపులు, నా అనుభవం ఏమీ లేదని తగ్గించుకొనొచ్చిన ఒక మనసు. When we say the poor in spirit, it means we don't have my own strength, my own capabilities, my own experience. We are humbling before God. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the name of God. మనం ఎప్పుడైతే మన యొక్క సొంత బలమని నమ్ముచున్నామో, When we believe in our own strength, ఎప్పుడైతే మన యొక్క సొంత జ్ఞానమని నమ్ముచున్నామో, when we believe in our own knowledge, ఎప్పుడైతే మన యొక్క సొంత అనుభవమని నమ్ముచున్నామో, when we believe in our own experience, అప్పుడు ఆయన మనల్ని నలుగు కొట్టుచున్నారు. then God is humbling us. దానికి కారణమే ఆయన యందలి మాత్రమే నమ్మిక ఉంచుటకు దేవుడు మనల్ని నలుగు కొట్టుచున్నారు. God is humbling us in order to make us to believe only in Him. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the name of God. ఈ రోజుల్లో స్కూల్స్లో, కాలేజెస్లో యోగా చేపిస్తున్నారు. Nowadays in our schools and colleges, they are practicing yoga. యోగా చేయడానికి రీజన్ ఎవరైనా చెప్పగలరా? యోగాలో ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. పిల్లలు యోగా స్కూల్స్లో, కాలేజెస్లో యోగా చేసేవాళ్ళు. Can you anyone say what is the Very reason good. behind doing yoga? Can someone lift up? మీ స్కూల్లో యోగా మాకు యోగా నేర్పిస్తున్నారు. People who are practicing, your students who are ఎవరు practicing లేరా? yoga. పర్లేదు, ధైర్యంగా చేతులు ఎత్తండి. ఎవరు లేరా? యోగా ఎందుకు చేపిస్తున్నారు తెలుసా? Do anyone know why they are practicing yoga in schools? రీజన్ ఎవరైనా
స్కూల్ టీచర్స్, Can anyone say the reason? స్కూల్లో టీచర్స్గా పనిచేసే వాళ్ళు మీకు కూడా కొన్ని వాళ్ళు యోగా చేయమని చెప్పి ఉంటారు. The teachers in the school might have told you to do yoga. ఎవరికి తెలియదా రీజన్? యోగా చేయడానికి కారణం వచ్చి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. To increase the self-confidence, yoga is being practiced. వారు తమ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళని వారు నమ్మాలి. Self-confidence means they have to believe in themselves. నేను చేయగలను అని నమ్మాలి. I can do it, they have to believe. నేను నిలబడగలనని నమ్మాలి. They should believe, yes, I can stand. ఇప్పుడు మనం ఎవరిని నమ్మాలి? Then whom we have to believe? మనం ఎందుకు యోగా చేయకూడదు తెలుసా? Do anyone know why we should not do yoga? మనము దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. Because we have to believe only God. ఎప్పుడైతే మనల్ని మనమే నమ్ముచున్నామో, మనల్ని మనము నమ్మి కొన్ని కార్యములను చేయించినప్పుడు దేవుడు ఆ స్థలములో మనల్ని నలుగొట్టుచున్నారు. But when we believe ourselves, God is humbling us in those situations. దానికి తర్వాత నుండి దావీదు దేవుని యందలి మాత్రమే నమ్మిక ఉంచున్నాడు. After that, David believed only in God. దానికి తర్వాత నుండి దావీదు తన యొక్క సొంత ప్రయత్నములు ఏమీ చేయలేదు. After that, David never did anything out of his own strength. అన్నీ దేవుని యొద్ద అడిగి దేవుని నమ్మి దేవుని యొద్దనే తాను అడుగుచున్నాడు. He did everything only after inquiring in the presence of God. ఎప్పుడైతే మనం సొంత బలముని నమ్మి ఉన్నామో అప్పుడు దేవుడు మనల్ని నలుగుకొట్టుచున్నారు. Whenever we believe in our own strength, God is humbling us. రెండవదిగా దావీదు తాను విరిగి నలిగిన హృదయంని గురించి 51వ కీర్తనలో దాని గురించి చెప్పుచున్నాడు. Secondly, David is speaking of a contrite and a broken heart in 51st chapter of Psalms. 51వ కీర్తన 17వ వాక్యముని చదవండి. Please read 51:17. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. The sacrifices of God are a broken spirit, a broken and a contrite heart. O God, thou wilt not despise. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the name of God. మొదటిగా విరిగి నలిగిన హృదయము మనస్సుని గురించి చెప్పినప్పుడు వారికి నేను సమీపముగా ఉన్నానని చెప్పుచున్నారు. Firstly, when it is spoken of a broken and a contrite spirit, it is said that he is near to them. రెండవదిగా ఇక్కడ విరిగి నలిగిన హృదయమని ఒక బలులు మీకు ఇష్టమైనవి కావు, దానిని బలితో పోల్చి చెప్పుచున్నాడు. Secondly, if we see here, this broken and contrite heart is compared with the sacrifice of God. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the name of God. ఎందుకు ఈ స్థలములో బలులని గురించి చెప్పుచున్నాడంటే, Why here it is spoken about the sacrifices of God? పాత నిబంధన కాలంలో ఎవరైనాను ఏదైనాను పాపము చేసిన ఎడల వారు ఏదైనా వాటికి తగిన బలి పశువుని తీసుకుని వచ్చి బలిపీఠములో బలి అర్పించి వెళ్ళినట్లయితే వారి యొక్క పాపములు క్షమించబడుచున్నదనేది ధర్మశాస్త్రం. In the Old Testament, it is written in the law that if anyone commits sin, they have to offer an animal as per their sin on the altar. అప్పుడు వారి యొక్క పాపములు క్షమించబడుచున్నది. Then their sins are forgiven. కానీ దావీదు తాను చేసిన పాపమునకు బలి అర్పించాలని కోరటం లేదు. But here David is not thinking that in order to offer any sacrifice for his sins. ఒకవేళ తాను బలి అర్పించి ఉన్నట్లయితే మరలా అదే పాపముని చేసి తిరిగి వచ్చి బలి అర్పించడానికి అవకాశం ఉంది. Because if he offer a sacrifice, then there is a chance to do the sin again and offer the sacrifice again. అందుకే దేవునికి బలులు ఇష్టము లేదు, విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలులు అని దావీదు ఈ స్థలములో చెప్పుచున్నాడు. That's why David is speaking here that God likes only a broken and a contrite spirit, but not sacrifices. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the holy name of God. దావీదుని ఈ స్థలములో నలుగు కొట్టుచున్న మరొక సందర్భం ఇది. This is one more circumstance where God is humbling the life of David. ఎందుకంటే దావీదు యొక్క స్వభావము తాను ఇతరులు ఎవరైనా పాపము చేసిన వెంటనే వారిని వెంటనే న్యాయం తీర్చుచున్న ఒక స్వభావం గలవాడు. The nature of David is if anyone commits sin, he is immediately doing the justice to them. దీన్ని గురించి సమూయేలు గ్రంథములో మనం చదువుతున్నప్పుడు అక్కడ దావీదు పాపము చేసినప్పుడు నాతాను ప్రవక్త
వచ్చి అడిగిన వెంటనే ఆ వ్యక్తి మరణమునకు పాత్రుడని న్యాయం తీర్చుచున్నాడు. In the book of Samuel, we can read when Nathan, the prophet, is coming and telling to David, David himself is giving the justice that he should be given death. 2 సమూయేలు 12వ అధ్యాయము 5వ వాక్యమని చదవండి. 2 Samuel 12:5. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవము తోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు. And David's anger was greatly kindled against the man, and he said to Nathan, As the Lord liveth, the man that had done this thing shall surely die. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the holy name of God. ఈ కార్యముని చేసిన వాడు మరణమునకు పాత్రుడు. Whosoever has committed this shall surely die. దావీదుని ఎందుకు దేవుడు ఈ స్థలములో నలుగగొట్టుచున్నారంటే, Why God is humbling David here? దేవుడు ఎందుకు దావీదు యొక్క హృదయముని ఆయన విరుగగొట్టుచున్నారంటే, Why God is breaking the heart of David here? కారణం ఏంటంటే దావీదు ఇతరులని న్యాయం తీర్చుచున్నవాడు. Because here David is giving justice to others. కొన్ని సందర్భముల్లో దేవుడు మన యొక్క హృదయముని ఆయన బద్దలు చేయుటకు ఒక కారణం ఏంటంటే, మనము కూడా ఇతరులని న్యాయం తీర్చుచున్న ఒక అనుభవం గలవారు. The other reason God is humbling us is because we are judging other people. మన జీవితంలో కొన్ని సందర్భముల్లో మన జీవితంలో కొన్ని పాపములు ప్రవేశించకుండా ఉండి ఉండవచ్చు. There are some reasons, circumstances where sin might not enter into our life. ఆ పాపముని మనము చేయని కార్యముని ఇతరులు ఆ పాపములో పడుచున్నప్పుడు వెంటనే వీరి శిక్షకు పాత్రులు, వీరికి శిక్ష వేయాలని మనం న్యాయం తీరుస్తాం. Though if we don't commit sin and someone else commits sin, then we immediately are judging that they are liable to death. వెంటనే ఇతరుల మీద ఒక కోపము, ఇతరుల మీద న్యాయం తీర్చవాలని మనసు మనకు వచ్చుచున్నది. Immediately we are getting a spirit to judge others. వారికి పనిష్మెంట్ ఇవ్వాలి కదా. Yes, we are saying they have to be punished. వారు ఈ పాపముని చేశారు, వారికి ఈ సేవ చేయడానికి అర్హత లేదు కదా. Since they have committed this sin, they are not worthy to do the service of God. వారు ఈ పాపములో పడినప్పుడు వారికి ఎందుకు ఈ పనిని ఇవ్వాలి? When they are doing this sin, then why should this service be given to them? వారికి సంఘములో ఏ స్థానముని ఇవ్వకూడదు. We should not give any place in the church of God. వారికి అర్హత లేదు. They are not worthy. ఎప్పుడైతే ఆ న్యాయం తీర్చుచున్న మనసుకు వచ్చుచున్నామో దేవుడు మనల్ని నలుగు కొట్టుటకు ప్రారంభించుచున్నారు. When we are coming to the place of judging someone, then God is humbling us. కొనసాగుతూ న్యాయం తీర్చుచునే ఉన్నట్లయితే ఆయన వదిలివేయుచున్నారు. If we continue doing and judging them, then God is leaving us. మన యొక్క జీవితంలో ఇతరులని న్యాయం తీర్చటమే మనకు పనిగా ఉన్నట్లయితే మనల్ని ఆయన విడిచిపెట్టుచున్నారు. If we are in a state of judging others continuously, then God is leaving us. ఆ అనుభవం ఏ విధముగా మారుచున్నదంటే, చివరిలో ఆయన మనము ఏ విధముగా న్యాయం తీర్చి ఉన్నామో ఆయన కూడా అదే కఠినముగా అదే విధముగా న్యాయం తీర్చుచున్న వారుగా మారుచున్నారు. At the end, it is going to be changed. As we have judged everyone, even God is going to judge likewise. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the name of God. దావీదు యొక్క హృదయము బద్దలైన తర్వాత దావీదు ఎవరిని న్యాయం తీర్చుచున్న ఒక అనుభవంలోనే లేడు. After God humbled David and David had this broken and contrite spirit, David never judged anyone. విరిగి నలిగిన హృదయముని దేవుడు మనకి ఎందుకు ఇవ్వాలంటే, భూమిలో జీవించుచున్న కాలమంతా ఎవరిని న్యాయం తీర్చకుండా నేరమోపకుండా ఉండటకు దేవుడు మనకి ఇవ్వవలను. God has given a broken and a contrite spirit that we should not judge or lay any false allegation against anyone. యేసు ప్రభు తన యొద్దకు వచ్చి తన యొక్క శిష్యుల మీద ఎవరి మీద నేరమోపినను వారు ఎవరిని నేరమోపి ఉన్నారో వారిని ఏమీ అనట్లేదు, నేరమోపిన వారిని గద్దించుచున్నారు. When somebody has spoken against his disciples, God did not say anything to the disciples, but the ones who accused the disciples. వారిలో శిష్యుల్లో పాపము లేదని కాదు. It is not that the disciples did not commit any sin. వారిలో కూడా కొన్ని కొరతలు బలహీనతలు ఉన్నాయి. There are some weaknesses and shortcomings in disciples also. కానీ యేసు ప్రభు నేరమోపిన వారిని గద్దించుచున్నారు. But here, if you see, Jesus is rebuking the ones who laid the allegations. దేవుని యొక్క దృష్టిలో ఒక వ్యక్తి పాపము చేయటం కంటే
ఆ వ్యక్తిని న్యాయం తీర్చుచున్న పాపము ఎక్కువగా కనబడుచున్నది. In the sight of God, the one who is judging is committing more sin than the one who is really committing the sin. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the name of God. ఈరోజు మనల్ని దేవుడు ఎందుకు నలుగు కొట్టాలని కోరుచున్నారంటే, Today, why God is willing to humble us? కొన్ని సందర్భముల్లో దేవుడు అనుమతించి ఉంటారు. Sometimes God might permit them. మన జీవితంలో కూడా కొన్ని పాపములని అంతకుముందు కాలంలో మనలో ప్రవేశించి ఉండదు. Maybe some sins might not have entered into our life before. కానీ మనలో తర్వాత కొన్ని పాపములు ప్రవేశించి ఉంటాయి. But later on, some sins might have entered into our life. దానికి కారణం ఏమిటంటే, మనము విరిగి నలిగిన హృదయం గలవారుగా మారినప్పుడు ఎవరిని మనము నేరమోపము, న్యాయం తీర్చము. When we have that broken and a contrite spirit, we will not judge or lay any accusation against others. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the name of God. మూడవదిగా యెషయా గ్రంథమునకు మనం వచ్చినట్లయితే, Thirdly, when we see in the book of Isaiah, 66వ అధ్యాయంలో విరిగి నలిగిన హృదయముని గురించి దేవుడే చెప్పుచున్నారు. here we can see that God himself is speaking of a broken and a contrite spirit. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వాక్యముని చదవండి. Please read Isaiah 66:2. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. For all those things that hath mine hand made, and all those things have been, saith the Lord. But to this man will I look, even to him that is poor and of a contrite spirit, and trembleth at my word. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the name of God. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు జనులతో మాట్లాడుచున్నారు. God is speaking to the people of Israel through prophet Isaiah. ఎవరితో అంటే, ఆలయముని కట్టుచున్న వారిని గురించి యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నారు. Here God is speaking to the people who are constructing the temple through Isaiah. దేవుని యొక్క నివాస స్థలముగా మారవలనని ఆలయము కొరకు పని చేయించు ఆలయముని కట్టుచున్నారు. Here people are constructing a temple to make a dwelling place for the Lord. కానీ వారిని దేవుడు చెప్పుచున్నప్పుడు, ఆలయముని కట్టుటము కంటే తమ యొక్క జీవితంలో విరిగి నలిగిన హృదయము గలవారిని నేను తేరి చూచుచున్నానని చెప్పుచున్నారు. Here God is saying, instead of constructing the temple, God is looking only at those people who have a poor and broken spirit. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the holy name of God. కొన్ని సందర్భముల్లో దేవుని మందిరముని కట్టుచున్నప్పుడు దేవుని కార్యములు, దేవుని పనులన్నిటినీ మనం చేస్తాం. Sometimes when the construction of temple is going, we will be doing many works in the temple. వాటి వలన మన యొక్క జీవితంలో దేవుడు కొన్ని ఆశీర్వాదములను ఇవ్వవచ్చు. God can give certain blessings because of those works. మనము దేవుని ఇంటిలో శ్రమపడుచున్నప్పుడు నిశ్చయముగా దాని ద్వారా కొన్ని ఆశీర్వాదములు ఉన్నాయి. When we do certain works, yes, definitely we receive certain blessings. కానీ దానితో పాటు మన యొక్క హృదయము కఠినమైనదైతే మనం ఆశీర్వాదములు అన్నిటినీ పోగొట్టుకొనొచ్చున్నాము. But when we harden our heart, then we are going to lose those blessings. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the holy name of హృదయ God. కాఠిన్యత ఉన్నప్పుడు దేవుడు ఆలయముని కట్టినను దానిని అంగీకరించటం లేదు. When we have the hardening heart, God is not accepting the temple even though we construct it. ఈ విషయంలో ఈ వాక్యములని ధ్యానించి చూసినట్లయితే ఎందుకు ఈ మాటని చెప్పుచున్నారంటే, Why God is saying this? When I meditated this verse, వారు దేవుని ఆలయముని కట్టుచున్నారు కానీ వారిలో సరైన సమాధానమో ఐక్యతో ఆ దినముల్లో కనబడినట్టు ఇక్కడ రాయబడలేదు. it is not written here, though they are constructing the temple, but there is no peace and unity among themselves. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the name of God. మన యొక్క జీవితంలో ఒకవేళ మనము ఆలయముని కట్టుచున్న కార్యములలోను దేవుని యొక్క మందిరం యొక్క కార్యముల్లోనూ మనము ఖచ్చితంగా పాలు పొంది ఉండవచ్చు. If we see our lives, yes, definitely we might have participated in construction of the temple of God. కానీ దేవుని యొక్క ఐక్యత, సమాధానము ఇటువంటి కార్యములు లేని వారై హృదయముని కఠినపరుచుకొనొచ్చు కట్టుచున్న వారి ఎడల దేవుడు ఇష్టపడటం లేదు.
but God is not liking them who is hardening their heart and don't have peace and unity in the church of God. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the name of God. ఇక్కడ నలిగిన హృదయముని దేవుడు ఎందుకు కోరుచున్నారంటే, Why God is asking for a broken heart? సమాధానము కొరకు నలిగిన హృదయముని కోరుచున్నారు. Because God is asking for peace. హృదయముని కఠినపరుచుకొనుచున్న వారు సమాధానముగా ఉండలేరు. People who harden their heart do not have peace in them. ఈ స్థలంలో కూడా ఈ సంవత్సరం ఇంకా చివరిలో వచ్చి ఉన్నాం. నేను అందరితో సమాధానముగా ఉన్నాను, ఎవరితో నాకు ఏ గొడవలు లేదు అనే వారి చేతులు ఎత్తండి చూద్దాం. Now, since we came to the end of the year, people can raise their hands who say that I don't have any issues with them. I am peace with all people. ఒకరు, ఇద్దరు, ముగ్గురు పైన. ఓకే, కొంతమంది ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the name of God. ఎవరి మీదైనా కోపం ఉందా, లేదా మీ మీద ఎవరికైనా కోపం ఉందని తెలిసిన తర్వాత వారి దగ్గర సమాధాన పడ్డారా? After knowing that you have some anger on them or they have some anger on you, did you go and make peace with them? నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఎందుకు వెళ్ళి సమాధాన పడాలని అనుకుంటాం. When we think that I did not commit any sin, then why should I go and make peace with them? సమాధాన పడుచున్న మొదటి కార్యమే, యేసు ప్రభు మనతో మనుషులందరితో సమాధాన పడుటకు వచ్చినప్పుడు ఆయనది కూడా ఏం తప్పులేదు. Even when Jesus came into this world to make peace, he did not commit any sin. ఆయన వచ్చి సమాధాన పడవలసిన అవసరం లేదు. Even there is no necessity for Jesus to have peace with us. మనుషులతో సమాధాన పడుటకు యేసు ప్రభువే దేవుడే దిగి వచ్చి ఉన్నారు. In order to make peace with the mankind, Jesus himself came from above. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the name of God. విరిగి నలిగిన హృదయము అటువంటి వారినే నేను తేరిచొచ్చుదనని ఆయన ఎందుకు చెప్పుచున్నారంటే, Why God is saying that I will look only upon them who have a broken and contrite spirit? సమాధానం అనేది కూడా విరిగి నలిగిన హృదయంలో నుండి వచ్చేస్తున్నది. Because even peace is coming out of that broken and contrite spirit. యేసు ప్రభుని కూడా ఆయన నలుగు కొట్టి ఉన్నారు. Even they have humbled Jesus. యేసు ప్రభుని కూడా ఆయన పగలగొట్టి ఉన్నారు. Even they have broken Jesus. ఎందుకంటే మనతో ఆయనని దేవునితో సమాధానం కలుగని నిమిత్తము ఆయనని నలుగుకొట్టుటకు ఆయన సిద్ధమై ఉన్నారు. It is the will of God that he has to be humbled so that he can make peace with the mankind. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 5వ వాక్యముని చదివినప్పుడు ఆయన ఎప్పుడైతే నలుగుకొట్టబడి ఉన్నారో అప్పుడు సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడి ఉన్నది. When we read Isaiah 55:5, there we read that when he was bruised for our iniquities, then he was able to make peace with us. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగు కొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. But he was wounded for our transgressions, he was bruised for our iniquities. The chastisement of our peace was upon him, and with his stripes we are healed. ఆయన నలుగుకొట్టబడిన తర్వాత సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. When he was bruised, then the chastisement of peace came on top upon him. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the name of God. ఆయనని కూడా నలుగుకొట్టవలసిన సందర్భం వచ్చి ఉన్నది. Even there was a situation where he was bruised. యేసు ప్రభుని నలుగు కొట్టిన ఒక సందర్భము. There is a situation when Jesus was bruised. యేసు ప్రభు తండ్రితో తాను ఎల్లప్పుడూ యుగాయుగములు తాను జీవించుచున్నవారు. Jesus was living with his father for a year, for ever and ever. తండ్రి యొద్ద నుండి ఎన్నడూను విడిపోనివారు. He was never departed from his father. కానీ యేసు ప్రభు ఆయన తండ్రి యొద్ద నుండి విడిపోవుటకు ఆయన నలుగు కొట్టబడాలి. But in order to depart from his father, he should be bruised. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఆయన శ్రమల ద్వారా విధేయతని నేర్చుకొనెను అని రాయబడి ఉన్నది. In the book of Hebrews it is written that because of sufferings he learned to be humble. ఆయనలో ఉన్న ఒక అవిధేయత ఉంది. యేసు ప్రభులో ఒక అవిధేయత ఉంది. There is one disobedience in Jesus. తండ్రిని విడిచి ఉండలేరు.
he cannot live without his father. ఆయన అన్నిటికీ శ్రమ పడటానికి లోబడి ఉన్నారు, కొట్టబడటానికి లోబడి ఉన్నారు, సిలువ వేయబడటానికి లోబడి ఉన్నారు, అన్నిటికీ లోబడి ఉన్నారు. He humbled himself, he became obedient to be crucified, to be beaten and to be suffered. కానీ ఒకే ఒక కార్యం కొరకు ప్రార్థన చేస్తున్నారు. But still he is praying for one particular thing. ఈ గిన్నె మీకు చిత్తమైతే తీసేయండి, నా వలన కాదంటున్నారు. If it is your will, let this bowl to be removed from me. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the name of God. ఆ కార్యములో నలుగు కొట్టబడినప్పుడే సమాధానము కలిగింది. When he was bruised in that particular thing, then only he received peace. ఆయన దేవునితో తండ్రితో ఆ నిమిషము ఆయన దూరమై ఉన్నారు కాబట్టి మనకు సమాధానం కలిగింది. When Jesus departed from Father at that moment, then we received peace. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the name of God. నేను ఇలాగే ఉంటాను అని కూర్చొని ఉంటే సమాధానం కలగదు. If we sit, if we think that I will be like this only, then we cannot receive peace. నా సంతోషమే నాకు కావాలి అంటే సమాధానం కలగదు. We cannot receive peace if we think I believe I work only for my happiness. నేను తండ్రితోనే ఉంటాను అని చెప్తే యేసు ప్రభు ద్వారా సమాధానం కలగదు. If Jesus thinks that I will be with my Father, then there will not be peace created with him. ఆయన విడిపోయి రాలేదు. ఆయన మీద ఆ శిక్ష, ఆయన మీద అతిక్రమములు ఆయన మీద వేయబడుచున్నప్పుడు ఆయనే దూరమై ఉన్నారు. So when these iniquities have been laid upon him, then he departed from his Father. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the name of God. అంటే ఎప్పుడైతే మన యొక్క జీవితంలో సమాధానము లేని పరిస్థితుల్లో కఠినముగా మారుచున్నామో అప్పుడు దేవుడు మనల్ని నలుగగొట్టుచున్నారు. God is humbling us when we don't have peace and when we harden our heart in our lives. చెప్పాలంటే దేవుడు తన యొక్క మందిరముని కట్టుటకు దావీదు కోరుకున్నప్పుడు, నీవు యుద్ధ పురుషుడు, నీవు నా మందిరముని కట్టవద్దు, సమాధాన పురుషుడే నా మందిరముని కట్టవలనని చెప్పుచున్నారు. God spoke to David when David willed to build the temple of God. God said, you are a man of war, only a man of peace should construct my temple. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the name of God. ఆయన నలుగగొట్టుటకు ఇష్టపడి ఉన్నారు. God liked to bruise him. 10వ వాక్యముని కూడా చదవండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వాక్యముని చదవండి. Please read Isaiah 53:10. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. Yet it pleased the Lord to bruise him. He had put him to grief. When thou shalt make his soul an offering for sin, he shall see his seed. He shall prolong his days, and the pleasure of the Lord shall prosper in his hand. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the holy name of God. ఆయనని నలుగు కొట్టినప్పుడు ఆయన తన యొక్క సంతానముని ఆయన చూచుచున్నారు. When he was bruised, then he is able to see his seed. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the name of God. ఈ వాగ్దాన సంతానముని ఆయన చూచు నిమిత్తము ఆయన నలుగు కొట్టబడి ఉన్నారు. He was bruised to see the seed of the promise. మన యొక్క జీవితంలో నలుగు కొట్టబడుతున్న ఒక ఉద్దేశము అది గొప్ప ఉద్దేశమై ఉన్నది. It is a great reason for us to be bruised in our life. ఒక వాగ్దాన సంతానముగా మనం మార్చబడుటకు మనము నలుగు కొట్టబడుచున్నాము. We are bruised to be made as the seed of the promise. లేకపోతే మనం సర్ప సంతానముగానే ఉంటాం. Or else we will be like the seed of మన యొక్క serpent. జీవితంలో విషముతో సర్పము అసమాధానమైన ఆ విషము నిండిన వారుగానే ఉంటాం. Or else we will be filled with the poison of the serpent. ఆ సర్పము యొక్క సంతానములో సమాధానమని చూడలేము. We cannot see peace in the seed of the serpent. ఎప్పుడైతే యేసు ప్రభు నలుగు కొట్టబడి ఉన్నారో అప్పుడు ఆయన తన యొక్క సమాధానమైన ఒక సంతానమని ఆయన చూచుచున్నారు. When Jesus was bruised, then Jesus was able to see the seed of the promise. ఎప్పుడైతే నలుగు కొట్టబడుచున్నామో మనలో ఉన్న ఆ సర్పం యొక్క విషము తీసివేయబడుచున్నది. When we are bruised, then the poison of the serpent is being removed from our lives. మనము నలుగు కొట్టబడుచున్నప్పుడు మనలో ఉన్న కక్షలు, విరోధములు, అసూయలు తొలగిపోవచ్చున్నది. When we are bruised,
then all the vengeance, anger, all the evils are being removed from our life. ఆయన మనల్ని నలుగుకొట్టకపోయినట్లయితే మన యొక్క జీవితంలో ఉన్న విరోధములు ఏది తొలగిపోదు. If God is not bruising us, then any enmity cannot be removed from our lives. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the name of God. కొన్ని సందర్భముల్లో ఇక్కడ సొంత దేశంలో సొంత ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొన్ని వ్యత్యాసములు, మీరు గొప్ప నేను గొప్ప, కొన్ని వ్యత్యాసములతో గొడవలు పడుతూ ఉంటారు. Here when we live in our own country, in our own places, then we quarrel among themselves that I am great, you are great. నీ జాతి గొప్ప, నీ స్టేటస్ గొప్ప, ఇలా అని ఒకరిని ఒకరు మాట్లాడుకొనొచ్చు, హీనముగా మాట్లాడి గొడవలు పడతారు. Here when we quarrel among ourselves by saying you are great, I am great, my nation is great, etc. అలాంటి వారిని కొన్ని సందర్భముల్లో దేవుడు ఇతర దేశములకు, ఇతర ప్రాంతములకు తీసుకెళ్తారు. In those situations, God will allow them to move from one place to other places and other countries. అక్కడ మన జాతి ఏంటో వాళ్ళకి తెలియదు. There, they don't know what is our nation. మనం ఏ స్టేటస్ నుంచి వచ్చామో తెలియదు. They don't know from which status we came there. మన యొక్క అంతస్తు ఏంటి, ఈ ప్రాంతంలో మనల్ని ఎంత మర్యాదగా, మన ఘనత ఏంటనో వాళ్ళకి తెలియదు. They don't know what was the respect given to us and what is our honor in our place. అక్కడ మనల్ని ట్రీట్ చేయటమని చూసి అప్పుడు గుర్తుకొచ్చింది, మన యొక్క జీవితంలో వారు పగలగొడతారు, వారు మనల్ని నలుగుకొట్టి, మనల్ని పగలగొట్టి, మనల్ని పడద్రోసి అన్నీ చేసినప్పుడు ఈ భారతదేశంలో ఇక్కడ ఉన్నప్పుడు నేను సమాధానంగా తగ్గించుకొని ఉండాల్సిందని అప్పుడు గుర్తుకొచ్చింది. When those people bruise us, when they humble us, when they insult us, then we will remember, yes, we should have been peace in our own country. ఈ జాతి, కులం, ఈ గొప్పతనం ఏమీ లేదని అప్పుడు తెలిసింది. Then we will know that there is no greatness in the nation, in the caste and the religion. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the name of God. దేవుడు ఒక్కొక్కరిని ఆయన నలుగుకొట్టు నిమిత్తము కొన్ని విధములుగా ఆయన నడిపించుచున్నారు. God is allowing them and leading them in certain ways in order to bruise them. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the name of God. వాటిని పగలగొట్టకపోతే వాటి లోపల ఏముందో తెలియదు. If we don't break them, we will not be able to know what is inside. ప్రసంగిలో సొలొమోను రాయించున్నాడు, Solomon is writing in the book of Ecclesiastes, గుడ్డుని నలుపుతే కట్ల పాము బయటకు వచ్చిందంట. when an egg is broken, then a serpent is coming out. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the name of God. వాటిని నలుగు కొడితేనే కానీ తెలియదు లోపల ఉన్నది ఏమిటో, లోపల ఉన్నది పామా లేకపోతే మంచిదా అని ఎవరికి తెలియదు. Until unless they are broken, we will not know what is there inside. It is good or a serpent. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the name of God. అందుకే దేవుడు మన యొక్క జీవితంలో ఆయన నలుగు కట్టుచున్న ఒక అనుభవంని మనలో అనుమతించుచున్నారు. That's why God is allowing us to be bruised in our lives. మనల్ని నలుగు కొట్టకపోతే మనం అనేకులకు ప్రయోజనముగా మారలేము. If we are not bruised, then we cannot be as good to others. ఒక గోధుమ గింజ అయినను అవి పూర్తిగా నలుగు కొట్టబడి అవి పిండిగా మారి ఒక మంచి పిండిగా మారేంత వరకు కొట్టబడకపోతే ఆ గోధుమ కూడా ఎవరికైనా ప్రయోజనముగా ఉండదు. Even if the seed of wheat is not broken and made into a fine flour, then it is not going to be prosper for anyone. మనల్ని మనం అనుకుంటాం, వీళ్ళు ఎందుకు నన్ను బాధ పెడుతున్నారు, Sometimes we think, why these people are humiliating me? నా జీవితంలో వీళ్ళని ఎందుకు దేవుడు అనుమతించారు, Why God allowed them into my life? ఎందుకు పద్దాక నన్నే దూషిస్తారు, నన్నే తిడతారు, నా మీదే నా మీదే పడి ఏడుస్తూ ఉంటారంట. Why these people are always crying upon me? Why they are scolding me? And why they are humiliating me always? వారందరూ కూడా మనల్ని శ్రేష్టమైన వారుగా మార్చు నిమిత్తము అనుమతించబడిన వారు. Those all people have been allowed in order to make us precious. మనల్ని నలుగుకొట్టుటకు అనుమతించబడిన వారు. They have been allowed to bruise us. మన యొక్క జీవితంలో మనము పగలగొట్టబడి నలుగు కొట్టబడకపోతే మన జీవితంలో ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు. If we are not bruised and humbled, then we will not know what is there inside in our life. మనల్ని పగలగొట్టకుండా ఉన్నట్లయితే మన యొక్క జీవితంలో ఉన్న గర్వము అది బయటకు తెలియదు. If we are not broken, then we will not know the pride inside us. నెబుకద్నెజరు యొక్క గర్వము తాను పడద్రోయబడి జంతువుల్లాగా మారి 7 సంవత్సరముల వరకు తాను అడవి జంతువుల్లాగా జీవించినప్పుడే గుర్తుకొచ్చింది.
the pride of King Nebuchadnezzar was remembered only when he was thrown down and became an animal and lived a life of animal for 7 years. నా శక్తి ప్రభావము, నా మహిమ నేను కట్టిన బబిలోనని నెబుకద్నెజర్ చెప్పి ఉన్నాడు. He said that this is because of me, my greatness, my strength. That's why this Babylon was built. దానికి తర్వాత విడుదల పొంది నెబుకద్నెజర్ వచ్చినప్పుడు చెప్పుచున్నాడు, మహిమయు దేవునిదే, రాజ్యము దేవునిదే, ఘనతయు దేవునిదే, అన్ని దేవునిదే అంటున్నాడు. But after when he was delivered, then he is saying the kingdom is God, the glory is God, and everything belongs to God alone. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the name of God. మనల్ని దేవుడు నలుగగొట్టకపోతే మనమే అన్ని చేసినట్టు ఫీల్ అయిపోతాం. If God do not humble us, then we feel as if we have done everything. మనలో ఉన్న గర్వం బయటకు రావాలంటే మనం పడద్రోయబడాలి. We have to be thrown down in order to the pride to come మనం out of us. నలుగగొట్టబడాలి. We should be humbled. విరిగి నలిగిన హృదయము దేవుడు వాటికి సమీపముగా ఉన్నారు. God is near to them who have a broken and contrite spirit. ఈ విరిగి నలిగిన అనుభవాలని చూసినట్లయితే ఇవన్నీ కూడా తనకు తానే విరిగి నలిగిన హృదయం కాదు ఇది. If we see this broken and contrite spirit, it is not being done by themselves. అబీమెలెకు ద్వారా దావీదు చీప్గా దావీదు వచ్చి ఈ వెర్రివాడు ఎందుకు నాకని చెప్పి తరిమి వేస్తున్నాడు. Here if we see in the life of David, King Abimelech is throwing away David, thinking he is a foolish man. దావీదు అనుకున్నాడు, జ్ఞానం గలవాడు, మిక్కిలి శౌర్యం గలవాడు, మిక్కిలి బలవంతుడు, నాకు అన్నీ ఉన్నాయని అనుకున్నాడు. David thought, I am a great knowledgeable man, I am a valiant man, I am having great strength. చెప్పాలంటే దావీదుకు ముందు అబీమెలెకు చాలా చిన్నవాడు. If we look in the sight of David, Abimelech is very small. అబీమెలెకుతో కూడా యుద్ధము చేసి దావీదు గెలవగలడు. David can easily win against King Abimelech. కానీ అబీమెలెకే చెప్పుచున్నాడు, ఈ వెర్రివాడు నాకు ఎందుకు అంటున్నాడు. But here Abimelech is saying, I don't want this foolish man. మనం కొన్నిసార్లు అనుకుంటాం, నాకు జ్ఞానం ఉంది, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు అనుభవం ఉంది, నాకు లాంగ్వేజ్ తెలుసు, నాకు అది తెలుసు ఇది తెలుసు అని చాలా అనుకుంటాం. Sometimes we think, I have the strength, I have the experience, I have the knowledge, I have the language. కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తారు అబీమెలెకు లాంటి కొంతమందిని. But sometimes God will allow some certain people like Abimelech in our lives. కొంతమంది పెద్దవాళ్ళ ద్వారా కాదు, చిన్న వాళ్ళ ద్వారా నువ్వు బుద్ధిహీనుడు అని చెప్తారు మనల్ని. Sometimes God will allow even some children to say that you don't have knowledge. నీకు మైండ్ పనిచేయదా, నువ్వేనా మెంటలా, ఇలా చెప్తారు. So they will say that don't your mind work, are you a fool? అప్పుడే తెలుస్తుంది, ఇంతవరకు నా సొంత బలమని నా సొంతమని నా జ్ఞానమని నమ్ముకొని ఉన్నామా. Till now, then only we will realize that I have believed on my own strength and wisdom. అప్పటి వరకు మనం గర్వించి నాకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది, నాకు అన్నీ ఉన్నాయని గర్వంతో ఉండి ఉంటాం. Till that time we will be thinking that I have the knowledge and the wisdom, and we'll be having that pride in our life. దేవుడు కొంతమందిని అనుమతిస్తారు. But God will allow certain people in our lives. వారి ద్వారా మన యొక్క గర్వము అవి పగలగొట్టబడుచున్నది. Through them God is breaking the pride in our life. దావీదు యొక్క జీవితంలో తానే నీతిమంతుడని అనుకొని తన యొక్క జీవితంలో ఇతరులని న్యాయం తీర్చే పరిస్థితికి వచ్చేసాడు. David thinking himself as righteous, he is judging other people. మనం కూడా కొన్నిసార్లు మన జీవితాన్ని కాపాడుకొని ఉన్నాం. Even we in our lives have protected our lives for certain years. అప్పుడంతా మనం ఇతరులని న్యాయం తీర్చాం. At that time we did not judge anyone. ఆ సమయంలో ఇతరులని న్యాయం తీర్చి ఉన్నాం. At that time we have judged certain people. వాళ్ళని ఇలా చేయాలి, వాళ్ళకి ఎందుకు ఇలా చేశారని మనమే న్యాయం తీర్చి ఉన్నాం. We have judged those people by saying yes, they has to be punished. కానీ దేవుడు దావీదు యొక్క జీవితంలో బత్షెబాని అనుమతించిన తర్వాత దావీదు ఎవరిని న్యాయం తీర్చలేదు. But when God allowed Bathsheba into the life of David, David stopped judging people. మన యొక్క జీవితంలో కూడా కొన్ని సందర్భముల్లో మనము చేయకూడని, ఇంతవరకు చేయని కొన్ని దోషములకు దేవుడు మనకు అనుమతి ఇస్తున్నారు. Even God is allowing certain sins in our life to be committed. దానికి కారణం మన యొక్క గర్వము.
The reason behind is our pride, మన యొక్క న్యాయం తీర్చుచున్న స్వభావం, the nature of judging people, ఇతరులని తక్కువగా ఎంచుచున్న స్వభావం, making other people small before your eyes. దాన్ని పగలగొట్టడానికి దేవుడు కొన్ని కార్యములని అనుమతించుచున్నారు. To break those evils, God is allowing certain things in our life. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Glory be to the name of God. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము నలుగుగొట్టబడటము మిక్కిలి అవసరం. In our spiritual life, it is very important for us to be broken. దేవుని చేతికి ప్రభువా నన్ను నలుగుకొట్టి నన్ను విరిగి నలిగిన హృదయముని నాకు ఇచ్చి మీకు ఇష్టమైన వ్యక్తిగా నన్ను మార్చండి అని దేవుణ్ణి అడగాలి మనం. We should ask God, God, please humble me and give me a broken and a contrite spirit. అందరిని కూడా కన్నులు మూసుకొనుదాము. Let's close our eyes. ఈ సంవత్సరం ఇక చివరిలోనైనా దేవుని చేతికి మనల్ని సమర్పించుకుందాం. Let us submit ourselves into the hands of God at the end of this year. ఒక కుమ్మరి వాని చేతిలో సమర్పించినట్టు సమర్పించుకుందాం. As if we are committed to a potter, let us submit ourselves. ఆయన మనల్ని త్రొక్కనివ్వండి. Let God tremble us. ఆయన మనల్ని నలుగుకొట్టనివ్వండి. Let God bruise us. ఆయన మనల్ని పూర్తిగా పగలగొట్టి ఆయన మనల్ని పొడిగా మార్చనివ్వండి. Let God break us and make into a fine powder. అప్పుడే ఒక మంచి ఆహారముగా మనం మారుచున్నాం. Then only we can be made as a good food. లేకపోతే ఒక మంచి పాత్రగా మనం మారుచున్నాం. Then only we are going to be made as a good vessel. యజమానుడు ఉపయోగపరచుచున్న ఒక పాత్రగా మనం మారుచున్నాం. As a vessel being used by the owner. యేసు ప్రభు శిష్యులుగా ఏర్పరచుకోవడానికి ఇశ్రాయేల్ దేశంలో నీతిమంతులు, పరిశుద్ధులు, మంచి స్వభావం గలవారు చాలా మంది ఉన్నారు. There are many righteous and great people in the land of Israel to be made as disciples of Jesus. వారు పరిసయ్యులైన వారందరూ యథార్థవంతులు, ప్రార్థన పరులు, వారిని ఏర్పరచుకొని ఉండొచ్చు. God might have chosen the Pharisees who are righteous and prayer warriors. కానీ యేసు ప్రభు గలిలయులు, చదువులేని వారు, మిక్కిలి మూర్ఖులు, మిక్కిలి క్రూరమైన వారు, వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. But Jesus chose the most cruel, uneducated and the people of Galilee. ఎందుకంటే వారు తమను గర్వించి తమ యొక్క సొంత జ్ఞానముని బట్టి ఏదో చేసామని అనుకోనకుండా ఉండటకు. Because they should not think that we have done all these things because of our own strength. యేసు ప్రభు వారి ద్వారానే గొప్ప కార్యములను చేసి ఉన్నారు. Jesus was able to make great things with the help of them. మన యొక్క జీవితంలో మనల్ని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు, రక్షించి ఉన్నారంటే మనము గొప్పవారమని కాదు. God has given us salvation and chosen us not because of our own greatness. ఇప్పుడు ఏదో జ్ఞానం ఉంది, ఇప్పుడు ఏదో తెలివి ఉందని ఊహించుకోవద్దు. Please don't imagine that you have certain knowledge and wisdom. వెర్రివారైన వారినే మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. God has chosen us only because we are foolish. బలహీనమైన వారిని ఏర్పరచుకొని ఉన్నారు. We are chosen because we are weak. తృణీకరించబడి ఉన్నాము కాబట్టి ఏర్పరచుకొని ఉన్నారు. We are chosen because we are forsaken. జ్ఞానం గలవారని దేవుడు ఎన్నుకొనలేదు. God did not choose because we are knowledgeable. ఈ సంవత్సరం ఇక చివరిలో ఆయన మనల్ని నలుగకొట్టి మనల్ని ఆయనకు తగిన వారుగా మార్చుటకు సమర్పించుకుందాం. Let us submit that God should broke us and should be made acceptable into him. ఒక మంచి ఒక కుమ్మరి వాని వలె ఆయన మన మధ్యలో ఉన్నారు. He is like a good potter in our midst. తనకు తగిన పాత్రగా వచ్చేంత వరకు ఆయన మరలా పగలగొట్టుచున్నారు, మరలా త్రొక్కుచున్నారు, మరలా ఆయన మనల్ని నలుగొట్టుచున్నారు. Until the vessel is being favorable to him, he is trampling us, he is breaking us and humbling us. దేవుని చేతికి మనల్ని అప్పగించుకుందాం. Let us submit ourselves into the hands of God. ఆయన మనల్ని రూపొందించనివ్వండి. Let God make us. ఆయనకు తగిన రూపముని మనలో కలుగచేయనివ్వండి. Let God make us into a favorable shape or desired by him. అందరిని సమర్పించుకొనుదాము. Everyone submit into hands of God. కుమ్మరి వాని హస్తములో జిగటమంటి వలెలా, కుమ్మరి వాని హస్తములో జిగటమంటి వలెలా, చిత్తించు నీ చిత్తమే నాలో సంపూర్ణముగా, చిత్తించు
చింతించు నీ చిత్తమే నాలో సంపూర్ణముగా రూపించుము దేవా నీదు సారూప్యము నాయందు రూపించుము దేవా నీదు సారూప్యము నాయందు కుమ్మరి వాణి హస్తములో జిగటమంటి వలెలా కుమ్మరి వాణి హస్తములో జిగటమంటి వలెలా సిద్ధించు నీ చిత్తమే నాలో సంపూర్ణముగా సిద్ధించు నీ చిత్తమే నాలో సంపూర్ణముగా రూపించుము దేవా నీదు సారూప్యము నాయందు రూపించుము దేవా నీదు సారూప్యము నాయందు చింతించు నీ చిత్తమే నాలో సంపూర్ణముగా చింతించు నీ చిత్తమే నాలో సంపూర్ణముగా రూపించుము దేవా నీదు సారూప్యము నాయందు రూపించుము దేవా నీదు సారూప్యము నాయందు రూపించుము దేవా నీదు సారూప్యము నాయందు రూపించుము దేవా నీదు సారూప్యము నాయందు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శుడవిగరవలానియా రబకరవలానియా రబకత్తురానియే శుడవిగదురవిగరవలానియా రబంకరానియే రియానబకరానియా రబకత్తురానియే. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. కీర్తనల్లో 34వ కీర్తనలో చదువుతున్నప్పుడు ఆయన నలిగిన హృదయమునకు సమీపస్థుడు అని రాసిన తర్వాత నీతిమంతుని ఎముకలని ఆయన విరుగకొట్టడం లేదని రాయబడి ఉన్నది. ఎప్పుడైతే మన యొక్క హృదయము బద్దలు వచ్చినదో, ఎప్పుడైతే మన యొక్క హృదయము విరిగి నలిగిన హృదయముగా మారుచున్నదో వేరే ఎముకలని విరగొట్టాల్సిన అవసరం లేదు. లేదంటే మన యొక్క హృదయముని నలుగు కొట్టడానికి ఎముకలను విరగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే అక్కడ రాయబడి ఉన్నది, నీతిమంతుని యొక్క ఎముకలని విరుగొట్టడం లేదు. నీతిమంతుడని చెప్పినట్లయితే మనము ఊహించుకొనుచున్న నీతిమంతుడు కాదు, విరిగి నలిగిన హృదయం గలవాడే నీతిమంతుడు. తన యొక్క హృదయముని తగ్గించుకొనుచున్నవాడే నీతిమంతుడు. వాని యొక్క ఎముకలు విరుగొట్టబడదు. వారి యొక్క మాంసమని ఆయన కుళ్ళు పట్టనివారు. వారిలో ఒక పునరుత్థాన శక్తి క్రియ చేస్తున్నది. హల్లెలూయా విరిగి నలిగిన హృదయం గల వారికే యేసు ప్రభు గురించి బయలుపరచబడి ఉన్నది. దావీదు విరిగి నలిగిన హృదయం గలవాడుగా మారినప్పుడే యేసు ప్రభుని గురించిన అనేక కార్యములు దావీదుకు బయలుపరచబడింది. యెషయాను విరిగి నలిగిన హృదయం గలవాడుగా మారినందుకే యెషయాకును యేసు ప్రభుని గురించి అనేక కార్యములు బయలుపరిచి ఉన్నారు.
యేసు ప్రభు గురించి బయలుపరచబడిన వారందరూ విరిగి నలిగిన హృదయం గలవారే. మన జీవితంలో కూడా విరిగి నలిగిన హృదయం మనలో ఉన్నట్లయితే, మన యొక్క హృదయం నలుగుగొట్టబడినప్పుడు ఆయన మనలో నివాసము చేయుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మన జీవితంలో నిశ్చయముగా మన యొక్క హృదయము పగలగొట్టబడాలి, మన యొక్క హృదయము నలుగుగొట్టబడాలి, మన యొక్క హృదయము విరిగి నలిగిన హృదయముగా మార్చబడాలి. అటువంటి ఒక గొప్ప క్రియని దేవుడు మనలో జరిగించినట్లుగా అందరిని సరిదైవాన్ని స్తోత్రించదము. స్తోత్రం దేవా, స్తోత్రం, 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 స్తోత్రం.